దేవుని పైన మన ఆశ ఉంటే ఏం జరుగుతుందంటే పిల్లారా, కీర్తనకారుడు రాస్తూ ఉన్నాడు. కీర్తన 137, 8 ఇజ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకొనెము, యెహోవా యొద్ద కృప దొరుకును, ఆయన యొద్ద సంపూర్ణ విమోచన దొరుకును. ఇజ్రాయేలుల దోషములన్నిటి నుండి ఆయన వారిని విమోచించును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మనం దేవుని యందు ఆశ పెట్టుకుంటే పిల్లారా, దేవుని యందు ఆశ పెట్టుకుంటే పిల్లారా ఏం జరుగుతుంది? దేవుని కృప జరుగుతుంది. దేవుని యొద్ద ఏముంది? కృప అంటే ఉచితంగా ఇచ్చేది. మనం ఏది ఖరీదు పెట్టి కొనక్కర్లా, వెల చెల్లించక్కర్లా, ధనం ఏది చెల్లించక్కర్లా. అదేది లేకుండానే దేవుని యందు మనం ఆశ పెట్టుకుంటే పిల్లారా, ఆయన దగ్గర నుంచి ఆయన కృప చొప్పున మనకి ఈ లోకంలో కావలసినవన్నీ కూడా సమృద్ధిగా దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు పిల్లారా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని యందు మనం ఆశ పెట్టుకోవాలి. దేవుడే మన ఆశ. ఎందుకంటే మనల్ని సృష్టించింది దేవుడు, మన కుటుంబాలు ఇచ్చింది దేవుడు, మన అన్ని వృత్తుల్లోనూ అన్ని పనుల్లోనూ మనల్ని నడిపించి ముందుకు నడిపించేది ఆయన. కాబట్టి పిల్లారా, మనం యేసయ్యను మాత్రమే ఆశ పెట్టుకుంటే నీ కుటుంబం బాగుంటుంది పిల్లారా, నీవు వృద్ధి చెందుతావు పిల్లారా, నీ బిడ్డలు వృద్ధి చెందుతారు పిల్లారా. ఆయన కృప చొప్పున మనందరం కూడా వృద్ధి పొందగలము ప్రియులారా. దేవునికి స్తోత్రం. మనం వృద్ధి పొందుతున్నామంటే, మన జీవితంలో అభివృద్ధి చెందుతున్నామంటే దానికి కారణము దేవుని కృప మాత్రమే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప కావాలా? దేవుని కృప కావాలి. ఆయన కృప లేకుండా మనం ఏం చేయలేము. మరి ఇంకేం జరుగుతుంది? విమోచన. ఆయన కృప చొప్పున విమోచన జరుగుతుంది. విమోచన అంటే నువ్వు బాధల్లో ఉండవచ్చు, వ్యాధుల్లో ఉండవచ్చు, కష్టాల్లో ఉండవచ్చు, నష్టాల్లో ఉండవచ్చు, అనేకమైన ఇబ్బందులలో ఉండవచ్చు. దేవుని యందు ఆశ పెట్టుకుంటే, ప్రభునందు ఆశ పెట్టుకుంటే ఏం జరుగుతుంది? అక్కడ అన్నిటి నుండి కూడా, బాధలు, వ్యాధులు, కష్టాలు, నష్టాలు అన్నిటి నుండి కూడా నీకు విమోచన లభిస్తూ ఉంది ప్రియులారా. దేవునికి స్తోత్రం.